కర్నూలు జిల్లా ఎమ్మికనూరులో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. విజయమ్మ లేఖపై స్పందిస్తూ మహిళల ఆస్తి హక్కుల అంశాన్ని ప్రస్తావించారు. ఇది వ్యక్తిగత సమస్య కాకుండా మహిళల హక్కులకు సంబంధించిన అంశమని చెప్పారు. జగన్ రెడ్డి తన తండ్రి పాలనలో భారీ ఆస్తులు సంపాదించారని, చట్ట ప్రకారం తల్లి చెల్లికి సమాన హక్కులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మహిళల హక్కులు రక్షించాలంటే మహిళా లోకం జగన్ను నిలదీయాలని పిలుపునిచ్చారు. ఆస్తి హక్కుల విషయం వచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుటుంబం, ఒక ముఖ్యమంత్రి గారి యొక్క కుటుంబం, ఆ కుటుంబానికి వచ్చినటువంటి సమస్యని ఈరోజు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తల్లి గారంటే ముఖ్యమంత్రి గారి సతీమణి రాజశేఖర రెడ్డి గారు, మాజీ అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి గారి సతీమణి విజయమ్మ గారు వచ్చి స్పష్టంగా ఏ రకంగా ఒక వ్యక్తి యొక్క ధనదాహం ఏ రకంగా ఉంది, ఆ ధనదాహం వల్ల సొంత తల్లిని, చెల్లిని, కుటుంబాన్ని కూడా పక్కన పెట్టినటువంటి వ్యక్తి గురించి గతంలో ఇదే తల్లి గారు కొడుకు మీద ప్రేమ వాత్సల్యంతో వారు కొలిచేటువంటి యేసు ప్రభువుని, బైబిల్ని చేతిలో పెట్టుకొని ఇదే చెల్లి గారు, ఇదే తల్లి గారు ఈ వ్యక్తి ముఖ్యమంత్రి కావడానికి నియోజకవర్గాలు, ప్రతి రోడ్డు, ప్రతి వీధి, ప్రతి గ్రామానికి తిరిగినటువంటి వ్యక్తులు ఈరోజు గట్టు మీద నీ బొమ్మలు, నీ రంగులు, ఇక్కడ మా టిట్కో ఇల్లు అంటే ఆ టిట్కో ఇళ్ళ కలర్లు అవే గుర్తుకొస్తాయి, ఆడవాళ్ళకి పాపం ఇల్లు లేవంటే అదే గుర్తుకొస్తాయి. అంటే ఈ రకంగా నువ్వు వ్యవస్థలని నాశనం చేసి మళ్ళీ పాదయాత్రలో ఏమని చెప్తావు? నువ్వు మళ్ళీ ఇదే చెప్తావా? తల్లికి నేను అన్యాయం చేయలేదు, చెల్లికి నేను అన్యాయం చేయలేదు, బాబాయిని మేము చంపలేదు, ఇవి చెప్పడానికి మళ్ళీ పాదయాత్ర చేసి నేను మళ్ళా రేపు రాబోయే రోజులు ఇంకో విధంగా ఆశాస్పదం చివరిగా ముగించే ముందర అంటే చాలా అదేంటంటే క్రెడిట్ చోరీ అంటే క్రెడిట్ చోరీ. మా క్రెడిట్ చోరీ చేస్తున్నారు, మా క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అయ్యా నీ క్రెడిట్ తల్లికి మోసం చేసిన క్రెడిట్, చెల్లిని మోసం చేసిన క్రెడిట్, బాబాయిని మర్డర్ చేసిన వ్యక్తికి సపోర్ట్ చేసే క్రెడిట్, ఈరోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి పాస్బుక్ల మీద నీ ఫోటోలు వేసుకున్న క్రెడిట్, డాక్టర్ సుధాకర్ని పిచ్చోని చేసి రోడ్డు మీద దళిత డాక్టర్ తిప్పిన క్రెడిట్, లేకపోతే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ మైనారిటీలకు దోచిన ఆస్తులు, ఇన్ని లక్షల మంది మహిళల బొట్లు, తాలిబొట్లు తెచ్చిన క్రెడిట్, మద్యం, నకిలీ మద్యాలు, సొంత బ్రాండ్లు అమ్మినటువంటి క్రెడిట్లు, ఆ క్రెడిట్ చోరీ చేసే శక్తి మాకు ఎడనుంది. మా చంద్రబాబు సార్కి ఎక్కడుంటుంది చెప్పు ఆ క్రెడిట్? అంత శక్తి ఆడింది మా సార్కి. ఏం క్రెడిట్ నీది? ఆ క్రెడిట్ భరించాలంటే బాబు మామూలు పాపాలు కాదు అవి. శిక్షలు వేస్తారని చెప్పి అదేదో డిఎస్సి 5 ఏళ్లలో ఎవరికన్నా వాలంటరీ ఉద్యోగాలు నేను ఇప్పించిన అని చెప్తే ఒక్కరికన్నా గవర్నమెంట్ ఉద్యోగం కానీ, డిఎస్సి కానీ, టీచర్లు కానీ, పోలీస్ శాఖలో ఉద్యోగాలు కానీ ఒక్కరికైనా ఇచ్చిన పాపాన పోయినావా నువ్వు? అరే నువ్వు మా ప్రతి దుశ్చర్య, మీరు చేస్తున్న ప్రతి తప్పు, మీరు పార్టీ ముసుగులో మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని చెప్పి ఈరోజు మీరు పడుతున్న డ్రామాలు, ఆరాటాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు, మహిళా లోకం ముఖ్యంగా చాలా బాగా గమనిస్తున్నారు. మీరు ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని టక్కు టమారీ విద్యలు ఉపయోగించినా ఇక్కడ ప్రజలు క్షమించరు, ఆ భగవంతుడు క్షమించరని తెలియజేస్తున్నారు.